ఒక తెలివి తక్కువ వాడిని తన మాటలతోనే గుర్తించవచ్చు. అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంలో గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అది తెలుసుకున్నవాడే ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. ఒక్కసారి విల్లు నుంచి వదిలిన బాణం ఎలాగైతే తిరిగి రాదో అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవడం అనేది అసంభవం. జీవితంలో ఒక్కసారి మౌనంగా ఉండడమే సరైన సమాధానం అవుతుంది. అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడినా పెద్ద ప్రమాదమే జరగవచ్చు. అంటే ఇక్కడ మీ మాటే మీ యొక్క బలం అనే అర్థం. అలాగే మీ మాటే మీ యొక్క బలహీనత అని కూడా అర్థం. కొందరు ఇలా కూడా ఉంటారు. వారు తెలివైన వారని నిరూపించుకోవడం కోసం నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మౌనంలోనే నిజమైన శక్తి అలాగే నిజమైన విజయం దాగి ఉన్నాయి అని వారు ఎప్పటికీ గుర్తించరు. మీరే చూడండి, ఇంతకుముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారని గమనించండి. వారి శక్తిని ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు అని. మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని, ఆచరణ యుక్తిని ప్రసాదిస్తాయి. మీ యొక్క నిశ్శబ్దం మీ ప్రత్యర్థుల్ని సంకోచంలో పెట్టేస్తుంది. మీ యొక్క ఆలోచన ఏమిటో, మీ తర్వాతి అడుగు ఎలా ఉంటుందో వారు అంచనా వేయలేక ఓడిపోతారు. మన నిశ్శబ్దం ఎదుటి వారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. మన గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తుంది. వారి యొక్క విధిని, వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి వారు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మీరు వారిని సునాయాసంగా జయించవచ్చు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడిని ఎవరూ కూడా ఓడించలేరు. లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ గుర్తుంచుకోండి. మరో విషయం ఏమిటి అంటే నిశ్శబ్దం మన ఏకాగ్రతని పెంచుతుంది. మీరు ఏదైనా మాట్లాడాలి అని అనుకునే ముందు మీ మనసులో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే మీ యొక్క మాటల ద్వారాన్ని తెరవండి. ఆ 3 ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటిది, మీరు ఏం మాట్లాడాలి అని అనుకున్నారో దానికి ప్రాధాన్యత ఉందా? రెండవది, ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఉందా? ఇక మూడవది, మీ యొక్క మాటలతో అక్కడి పరిస్థితిని కొంతైనా మార్చగలుగుతారా? ఈ 3 ప్రశ్నలకు మీకు మీరే సరైన సమాధానం ఇచ్చుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ 3టిలో ఏ ఒక్కదానికి సమాధానం దొరకకపోయినా అక్కడ మీరు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమమని గుర్తుంచుకోండి. ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో మీరు చెప్పాలనుకున్న విషయం పైన, మీ యొక్క మాటల పైన, చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. దీనితో మీరు మాట్లాడే మాటలు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి. మరో విషయం ఏమిటంటే నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు మనపై నమ్మకాన్ని పెంచుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలి అంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. ఎవరికైనా మీపై నమ్మకం పెరగాలంటే ముందుగా మీరు చేయాల్సింది మాట్లాడటం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి.
ఒకరు మీపై నమ్మకం ఏర్పరచుకోవాలి అంటే ముందుగా వారు చెప్పే మాటలను మీరు చాలా ఓపికగా వినడం నేర్చుకోవాలి. ఇతరుల మాటలను వినడం, అలాగే వాటిని అర్థం చేసుకోవడం అంత చిన్న విషయం ఏమీ కాదు. వినడం అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి ఎదుటి వారి మాటలను వింటున్నట్లు నటిస్తూ మన వంతు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని వేచి ఉండడం కాదు. దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు. మీరు చుట్టుపక్కల పర్యావరణాన్ని, అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే మీకు గ్రహించే శక్తి, అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం, అలాగే మౌనం వల్లే సాధ్యమవుతాయి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బాగుందో, వారు జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పుకోవడం, లేదంటే ఇన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు. కొద్దిసేపు అయినా నిశ్శబ్దంగా ఉండడానికి వారు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు. అందుకే అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ విజయవంతుల్ని, అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడటం కంటే కూడా ఎదుటి వారిని ప్రశ్నలు వేస్తూ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎదుటివారి చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీని కారణంగా ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత, అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. దానితో వారిపై నమ్మకం, అలాగే గౌరవం కూడా పెరుగుతుంది. మనలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం, అవునా? కొంతమందిని ఈ శబ్దం భయపెడుతుంది కూడా. చాలామందికి నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది. కొందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్ను చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్నే బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజస్వరూపం బయటపడుతుంది. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండడం కోసం ఇతరుల ఉనికి మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. మీతో మాట్లాడే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు. నీకు నువ్వు తోడుండగా ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకో. మౌనంగా మనం సమయం గడిపినప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడతాం. ఆత్మవిశ్వాసం కూడా ఎంతగానో పెంపొందుతుంది. ప్రయత్నించండి, మీకే అర్థమవుతుంది. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ.